తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సంక్షేమ ప్రదాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని జడ్పీటీసీ పచ్చిగుళ్ల సోమేశ్వరరావు అన్నారు. కాళ్లమండలం పెదమీరం గ్రామంలో వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు వేగేశ్న రామకృష్ణరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు, పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఉండి మండలం కోలమూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేరుచెల్ల శ్రీహరి చక్రవర్తి, చెక్పోస్ట్ రాసు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవ్వాది సత్యనారాయణ, పెనుమస ప్రసాదరాజు, వీరమల్లు బోసు, కటారి లక్ష్మీపతిరాజు, రుద్రరాజు రామకృష్ణరాజు, గుండు నాగేశ్వరరావు, రమేష్, పేరుచెల్ల కేశవరాజు, పేరుచెల్ల ప్రసాదరాజు, పెనుమస సత్యనారాయణరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు పేదల గురించి ఎన్నో పెట్టి, ఆరోగ్యశ్రీ పెట్టి, మరి తర్వాత అంబులెన్స్ పెట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా అంబులెన్స్ మీద తీసుకెళ్లాలని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పిల్లలందరూ చదువులు అందరూ కూడా బాగా చదువుకోవాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టి, మరి ఆయన ఎప్పుడు పేద ప్రజల గురించి ఆయన పాటుపడిన మహానుభావుడు ఎవరు అంటే మన రాజశేఖర రెడ్డి గారే. అటువంటి మహానుభావుడు జయంతి రోజునే మరి ఇక్కడ మన అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించినందుకు మేమందరం కూడా మీకు నమస్కారం చెల్లిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు లాంటి జగన్ గారు కూడా ఆశయం ఒకటే. రాజశేఖర రెడ్డి గారి ప్రజాసేవ, కుటుంబం అంతా, వాళ్ళ కుటుంబం అంతా నిరంతరం ప్రజల గురించే పాటుపడే వ్యక్తులు. ఆ కుటుంబం నుంచి వచ్చిన తండ్రి ఆశయాలు నెరవేర్చడం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ప్రజలు మన్ననలు పొందారు. ప్రతిపక్ష నేత, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లాగా చేసింది తక్కువ, అడావుడు ఎక్కువ చేసుకోవడం చేతకాక మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎక్కువ, పబ్లిసిటీ లేక నిత్యం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా రాష్ట్రంలో 1.60 లక్షల కుటుంబాలకి సేవ అందించడమే పరమావధిగా పట్టుకున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడు ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ తను చేయవలసిందంతా చేస్తూ, ఆయనతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా ప్రజాసేవలో నిత్యం సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక గ్రామ స్థాయి నాయకుడు కానీ, మండల స్థాయి నాయకుడు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ప్రజలు మనకి అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని సద్వినియోగం చేయాలని రోజు మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, పేద ప్రజల దేవుడు మన రాజశేఖర రెడ్డి గారు 75వ పుట్టినరోజు సందర్భంగా పెదమేరం గ్రామంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రామకృష్ణరాజు గారు మరి ఊర్లో ఘనంగా ఈ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకి అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పెదమేరం గ్రామంలో మరి పేద ప్రజలకి ఈరోజు రామకృష్ణరాజు గారి చేతుల మీదుగా, గ్రామ పెద్దల చేతుల మీదుగా, మరి సత్య గారి చేతుల మీదుగా ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, మరి చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలుపుతూ, సేవల నుంచి చేపలం దాకా మన ప్రయాణం చేసి ప్రజల సమస్యలు అడిగి అనేకమైన పథకాలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ, మన ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చదువుకుంటానికి వైద్యం అవన్నీ చేసి మహానుభావుడు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎడబెడ కాలువలు తగ్గించి చాలా జలయజ్ఞం చేశాడు. ఆయన మహానుభావుడికి భీమవరం 19వ వార్డులో వైఎస్ఆర్ అభిమాని సింహాల భవానీ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేరుచెల్ల సత్యనారాయణరాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్, ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షులు షేక్ రబ్బానీ, రుద్రాక్షల శ్రీనివాస్, బొత్స ధర్మ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన జయంతి సందర్భంగా
ఈరోజు మన వీరమ్మ పార్క్ దగ్గర ఉన్నటువంటి ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో భవానీ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 2004 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన కొనసాగించారు. అందులో భాగంగానే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ఫీజు రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వైద్యం విషయంలో కూడా ఎవరైనా సరే కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోవాలని సరే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం, అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఎవరు దొరకలేదు. అటువంటి ముఖ్యమంత్రికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం ఈరోజు చాలా సంతోషం. స్థానిక 19వ వార్డు ప్రేమాలయం ముందు మా భవాని ఈ రాజశేఖర రెడ్డి చేయడం మా అందరికీ కూడా అలాంటి ముఖ్యమంత్రిని మనం ఉన్నంతకాలం స్మరించుకుంటా పోవాలని ఈ సభాముఖంగా తిరిగి మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఈ రోజున వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విధి విధానాలని ఆనాడు బోధించారో ఆ బోధన మీరు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి అదే విధానంగా పునఃసంఖ్యగా మార్చే ఓటక్కు ద్వారా మరి ప్రజలు నిరూపిస్తారు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ప్రజలకు అందిస్తే మరొకసారి మిమ్మల్ని ఎన్నుకుంటారో లేకపోతే తిరస్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ఉండి డ్వాక్రా భవనానికి ఎదురుగా ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కరిమెరక మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సభలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పేదలకు వరంలా మారిందని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు వాండ్రం గ్రామ ఎంపీటీసీ సభ్యులు పీవీఆర్కే ఆంజనేయరాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. గ్రామ ఉప సర్పంచ్ గొట్టుముక్కల కళ్యాణ్ వర్మ, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు, ఎంపీటీసీ సభ్యులు నిమ్మల బాలు, చిగురుపాటి క్రిస్టాఫర్, నాయకులు బడుగు బాలాజీ, గుండాబత్తుల సుబ్బారావు, వాసుపల్లి విజయ్ కుమార్, అంగర్ రాంబాబు, రాయి సతీష్, కమతం బెనర్జీ, సూరవరపు వెంకటాచార్యులు, గల్లవిలి ధనుంజయ, శేషాద్రి శ్రీను, మనువూరి శ్రీనివాస్, బందల ప్రమీల తదితరులు పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆరోగ్యం, వైద్య, రైతు బంధు మీద ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మహానుభావుడు ఆయన. అలాంటి ఆయనకి మనం నిండు నీరు ఆరోగ్యం ఉండాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ చాలా కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆ రోజున రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అవి ఈ రోజు దాకా కూడా చిరస్మరణీయం. ఆయన ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మా ఉండి మండల పార్టీ తరఫున మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణయుగంలా సాగింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే విధంగా ఆయన పరిపాలనలో ఎన్నో రకమైనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఏదైతే అవసరమో ఆ అవసరాలు తీర్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున జలయజ్ఞం ద్వారా అనేకమైన ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం కానివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా ఉచిత వైద్యాన్ని అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కూడా మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆయన ప్రజల కోసం రచ్చబండి అనే ఒక కార్యక్రమం ద్వారా ఆయన ఎక్కడికో తీరం లోకాలకి ఆయన బతకలేని బడిపంతులు అనే పరిస్థితుల్లో ఉద్యోగులందరికీ మంచి జీతాలు ఇచ్చి పోలీసు వారిని ఉద్యోగులుగా గుర్తించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ జలగం వెంగళరావు గారు. వారి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడు నీడ ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ ఎన్టీఆర్. ఆయన తర్వాత ప్రజల కోసం ప్రతి ఒక్కడు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలి. ప్రతి ఒక్కడు కూడా నేను పేదవాడిని, పేదరికం వల్ల రోగాలు బాగు చేయించుకోలేననే పరిస్థితిలో
ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ దేశంలోనే మొట్టమొదటి స్ఫూర్తిదాత అలాంటి వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతలు ఎంతో మందికి ఆర్థికంగా సహకరించి ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తున్నారని, దానికి తోడు డిఎన్ఆర్ కళాశాలలో తమ పరిధిలో కొంత రాయితీ ఇస్తున్నామని డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాలలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థికి డిగ్రీలో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ జి మోజస్ మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు కలిగిన తమ కళాశాలలో చేరడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ వై సూరిబాబు ఆర్థికలేమితో ఉన్నత విద్యకు దూరంగా ఉండడంతో భీమవరంలోని దాతల సహకారంతో డిగ్రీలోని బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో చేర్పించామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు ఏఓ పి రామకృష్ణరాజు, ఏ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన దంట్లూరు నారాయణ కళాశాల 1945లో స్థాపించబడితే అప్పటి నుంచి కూడా మరి పేద విద్యార్థులకి ఒక ఆసరాగా ఉన్నటువంటి కళాశాలలో అనేక మంది మేనేజ్మెంట్స్ ఇక్కడ సహకరిస్తూ వచ్చాయి. ముఖ్యంగా దానికి ఎవిడెన్స్ నేనే. అనేక మంది పేద విద్యార్థులను తీసుకురావడం, మరి రాయితీల ప్రకారం చేయటం, కొంతమందికి కాలేజీ ఇవ్వటం, కొంతమంది స్కాలర్షిప్లు రావడం, ఈ విధంగా కాలేజీ డెవలప్మెంట్లో గొప్ప విషయం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన నారాయణరావు గారు అనుగుణంగా ఇక్కడ అధ్యక్షులు గోకరాజు వెంకటేశ్వరరావు గారు, కార్యదర్శి శ్రీ గాజుల సత్యనారాయణ బాబు గారు, పాండురంగరాజు గారు ఉపాధ్యక్షులు, ఈ విధంగా అందరూ కూడా పేద విద్యార్థుల పట్ల చేస్తున్నటువంటి కార్యక్రమాలు మాకన్నీ తెలుసు. అది కూడా కాకుండా ఈ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాటిల్లో అందరూ కూడా అనేక అచీవ్మెంట్ కళాశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు వై సూరిబాబు అనే విద్యార్థి చదువుకోవాలనే కుతూహలం ఉంది. అయితే ఆర్థిక ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది వైస్ ప్రెసిడెంట్ పాండురంగరాజు గారు, అలాగే ఏవో ఏఆర్కేఆర్ గారు, ప్రిన్సిపాల్ అందరినీ కలుసుకుని ఇలా అడిగితే తప్పకుండా చేర్పించని చెప్పారు. దాన్ని చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు తెలియజేస్తే దాతల ద్వారా మేము వాళ్ళకి చేర్పిస్తాం. ఇది ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలియజేస్తాం. ఈ విద్యా సంవత్సరం 2024-25 సంవత్సరంలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ మా కళాశాలలో చదివి కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేస్తే ఆ కుర్రవాడిని పట్టుకుని ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ డిగ్రీలో జాయిన్ చేయడానికి ఫీజు కన్సెషన్ మా మేనేజ్మెంట్ వారి సహృదయంతో ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిందిగా తెలియజేస్తారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచి ప్రజలపై 20,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాయని, వెంటనే పెంచిన భారాలను ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం భీమవరం రిలయన్స్ మార్ట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రభుత్వ రంగమైన బీఎస్ఎన్ఎల్ ను నిర్వీర్యం చేసి అంబానీ కంపెనీ జియోకి దేశ ప్రధాని మోడీ ప్రచారకర్తగా ఉండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ ప్రైవేట్ టెలికాం కంపెనీలు రంగంలోకి రాకముందే దేశంలో మూలమూలకి విస్తరించిన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ను కేంద్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఎస్ఎన్ఎల్ కు 4G, 5G నెట్వర్క్ ఇవ్వనందున సుమారు 1 కోటి మంది కస్టమర్లు ప్రైవేట్ కంపెనీలకు జియోకి తరలి వెళ్లారని తెలిపారు. ఉచిత సిమ్ముల పేరుతో ప్రజలకు నెట్ అలవాటు చేసి ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు భారాలు వేయడం దారుణమని విమర్శించారు. జియో 20,607 కోట్లు, 7,467 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయని, నష్టాల పేరుతో ప్రజలపై భారాలు వేయడం దారుణమన్నారు. ఒకే టారిఫ్లు పెంచి వినియోగదారుల నెత్తిన భారాలు మోపాయని అన్నారు. బీఎస్ఎన్ఎల్ తన సేవలను విస్తరించడానికి, సాంకేతిక శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి మోడీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందన్నారు. ఇప్పటికైనా టెలికాం రెగ్యులేటరీ కమిటీ ద్వారా టెలికాం ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు బి వాసుదేవరావు, ఎం వైకుంఠరావు, ఎం ఆంజనేయులు, సిహెచ్ వెంకటేశ్వరరావు, కురిటి సోమేశ్వరరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులందరికీ నమస్కారం అండి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 3వసారి అధికారంలోకి వచ్చారు. వచ్చి కొద్ది నెలలు కూడా కాలేదు. వెంటనే ఈ దేశ ప్రజల మీద సెల్ నెట్ ఛార్జీల పెంపు పేరుతోటి 20,000 కోట్ల భారాన్ని వేశారు. ఇది చాలా అన్యాయం, దారుణం. జియో కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ ఈ భారాన్ని ప్రజల మీద వేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పెంచిన ఛార్జీల్ని తక్షణం రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని
ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో రిలయన్స్ జియో మార్ట్ ఎదురుగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రధాని మోడీ గారు తన ప్రియ మిత్రుడైనటువంటి అంబానీకి వేల కోట్ల రూపాయల లాభాలు చేకూర్చే విధంగా ఈ చర్యకి పూనుకున్నారు. జియో కంపెనీ అయితే 12 నుండి 25% పెంచింది ఒకేసారి. ఎయిర్టెల్ కంపెనీ 11 నుంచి 21% ఈ నెట్ ఛార్జీలన్నీ పెంచింది. ఈ కంపెనీలు ఏం చెబుతున్నాయి? మాకు ఆదాయం తగ్గిపోయింది, అందువల్ల రేట్లు పెంచామని అబద్ధాలు ఆడుతున్నారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో చూస్తే రిలయన్స్ కంపెనీకి, జియో కంపెనీకి 20,000 కోట్ల రూపాయలు నికర లాభం వచ్చింది. ఎయిర్టెల్ కంపెనీకి 7,000 కోట్ల పైగా లాభాలు వచ్చినాయి. అంటే లాభాలను ఆర్జిస్తూ ప్రజల్ని దోపిడీ చేస్తూ మాయ మాటలు చెప్పి ప్రజల మీద భారాలు వేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు గుడ్లు అప్పగించుకోస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రియమిత్రుడు కాబట్టి. తక్షణం ఈ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ని ఒకవైపున బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తుంది. బిఎస్ఎన్ఎల్ ప్రజలకి చక్కటి సేవలు అందిస్తున్నాయి. కానీ దాని ఎదుగుదలకు కానీ దాని అభివృద్ధికి కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించట్లేదు. ఇప్పటికైనా సరే పెంచిన ఈ సెల్ ఛార్జీల్ని, రీఛార్జ్ చేసే ఛార్జీల్ని జియో కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ పెంపుదలని వ్యతిరేకించాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ కి ఊతమివ్వాలి, దాన్ని అభివృద్ధి చేయాలి, దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి. 4G, 5Gకి అనుమతించి ప్రజలకి బిఎస్ఎన్ఎల్ సౌకర్యాలు పొందేలాగా చూడాలని కోరుతున్నాం. ప్రైవేట్ కంపెనీల యొక్క దోపిడీని అరికట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎక్స్ప్రెస్ రైళ్లు పునరుద్ధరణపై భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ జి శ్రీనివాస్ కు వినతి పత్రం, ఉన్నత అధికారులకు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రాలను ప్రయాణికుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అందించారు. సభ్యులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఉండపల్లి రమేష్ నాయుడు, సుంకర చందు, నరహర్శెట్టి కృష్ణ, వై సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్న రైల్వే ప్రయాణికులకు రెడ్ సిగ్నల్ తో నిరుత్సాహపరచడం సబబు కాదని, నెలల తరబడి మచిలీపట్నం, విశాఖ, భీమవరం, నర్సాపురం ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయడం దారుణమని, విశాఖ వెళ్లే సామాన్య మధ్యతరగతి ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైల్వే ట్రాక్ పనుల వల్ల రైళ్లు రద్దు చేసి కొన్ని మళ్లింపు చేశారని, దానికందరూ సమ్మతించారని, రైళ్ల పునరుద్ధరణ త్వరగా చేయాలని వారు కోరారు. సింహాద్రి ఎక్స్ప్రెస్ నర్సాపురం, భీమవరం, గుంటూరు లింక్ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, దాన్ని డెమో రైలు వేసి నెడదవోలు వరకే వేశారని, వాటిని కూడా మార్చాలని కోరారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైల్వే జనరల్ మేనేజర్ గారికి, అలాగే మరి పార్లమెంట్ మెంబర్ కోటల శ్రీనివాస్ వర్మ గారికి, అయితే పెద్దలందరికీ రైల్వే అధికారులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఎంతో జటిల సమస్యగా ఉన్నటువంటి ఈ విశాఖ ఎంటీఎం ఎక్స్ప్రెస్లు ఇవన్నీ రద్దు చేసేసారు. తదుపరి ఏంటంటే ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి అక్కడ. అయితే విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పార్సల్ విషయం వచ్చిందంటే చెప్పలేదు. కానీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సింహాద్రి ఎక్స్ప్రెస్ అన్నారు, అది డెమో పెట్టి నిర్దవల్లో దిగి అక్కడి మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఒక రోజు పని పాడైపోతుంది. మరి పూర్వం అలా కాకుండా 5 ఎక్స్ప్రెస్లు మనకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎన్నో ఉండేవి. అన్నవరం వెళ్ళే భక్తులకి ఈ బండ్లు చాలా ఉపయోగపడేవి. అయితే మరి అవన్నీ కూడా వేస్తాం అంటున్నారు. మరి అంచేత ఎప్పుడు వేస్తారో తెలియదు. ఈలో ప్రయాణికులు పడే బాగా వర్ణాతీతం. మరి బస్సు టికెట్ కొనాలంటే చాలా అవుతుంది. అంటే సామాన్య మానవుడికి అనుకూలమైన రైల్వేలో ఇలాంటి విలుపత్రాలు కూడా ఇస్తున్నాను. ఇవాళ భారతదేశం చేపలు కావచ్చు, మరి ఇక స్వర్ణాలు, తర్వాత మన లైన్స్ క్లబ్, ఇలా అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి దీన్ని గుర్తించి డెఫినెట్గా ఈ రైలు పునరుద్ధరించి ప్రయాణికులు విలువ చేయాలని చెప్పేసి విలుపత్రం అందిస్తున్నాను. భీమవరం జంక్షన్ నుంచి విశాఖపట్నం వెళ్ళే లింక్ ఎక్స్ప్రెస్ రద్దు చేయడం వల్ల ఉండి, ఆకివీడు, భీమవరం, అదేవిధంగా నరసాపురం, కడుపు ఈ పరిసర ప్రాంత రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. గతంలో ఎన్నో నెలల క్రితం ఈ లింక్ ఎక్స్ప్రెస్ని రద్దు చేసి మళ్ళీ పునరుద్ధరిస్తాం, ట్రాక్ వల్ల రిపేర్ వల్ల ఆపేమని చెప్తున్నారు. కానీ వరకు కూడా
ట్రాక్ రిపేర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, కానీ వరకు కూడా రైలు పునరుద్ధరలేదు. ఇప్పుడు అదేవిధంగా మనకి భీమవరం నుంచి విజయవాడ వెళ్ళే రైలు 9 గంటలకి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండేది, అదేవిధంగా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండేది. ఆ ట్రైన్ రద్దు చేశారు. సామాన్య ప్రజానికానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ రైలును పునరుద్ధరించి ప్రయాణికుల సౌకర్యం కలిగిందని కోరుతూ మన రైల్వే స్టేషన్ జనరల్ మేనేజర్ గారికి, అదేవిధంగా ఎంపీ గారి ద్వారా మంత్రి గారికి రద్దు చేస్తూ నర్సాపు నుంచి నిడదవోలు దాకా లింక్ ఇచ్చి గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి ట్రైన్కి మరి మారాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. దీనివల్ల నర్సాపు నుంచి వెళ్ళేటువంటి నిడదవోలు ట్రైను 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అవుతుంది. ఈ లగేజీ మొత్తం ప్రయాణికులు అందరూ కూడా గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి ట్రైన్ అయితే 3వ నెంబర్లోకి వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ బ్రిడ్జ్ ఎక్కి కిందకి దిగి ఈ సామాన్లు పిల్లలు ఈ ప్రయాణికులు పడేటువంటి అవస్థ వర్ణానితీతం. ఇవాళ ఇన్ని సమస్యలు ఉండగా ఇంకొక సమస్య భీమవరం పట్టణానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలతో ధర్నాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి బైపాస్ గేట్ ఏదైతే రోడ్ గేటు అది ఒక జటిల సమస్యగా ఈరోజు భీమవరం పట్టణానికి తయారైంది పట్టలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద దృష్టి సారించి అక్కడ ఫ్లైఓవర్ వేయడమా లేకపోతే గూడ్స్ రైలు పూర్వం ఉన్నటువంటి అటు నిడదవోలు బ్రాంచ్కి తరలించడమా అటు నుంచి వెళ్ళడమా అనేది ఆలోచించాల్సింది కోరుతున్నాం. ఈ రైళ్లు చాలా కాలం నుంచి రద్దు చేయడం మూలంగా ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మన ప్రభుత్వం రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చి వీళ్ళందరూ ఈ వినతిపత్రం ఇచ్చారు. ఇది మా పై అధికారులకి వాళ్ళ నోటీస్కి నేను తీసుకెళ్తానని తప్పకుండా హామీ. భీమవరం పట్టణం 1, 2, 3 వార్డుల్లోని సచివాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే రామాంజనేయులు చిత్రపటాలను టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, వబుల్శెట్టి రామకృష్ణ, వానపల్లి సూరిబాబు, యాతం శ్రీనివాస్, పత్తిహరి, ఆకుల శ్రీను, అతికల ఆంజనేయ ప్రసాద్, కాళీశేఖర్, మాగాపు భగత్ సింగ్, మెంటే మనోజ్, షేక్ రెహమాన్, తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం నియోజకవర్గం సంబంధించి 1, 2, 3 వార్డులో ఉన్నటువంటి సచివాలయాల్లో మరి ఘన విజయం సాధించినటువంటి ఎన్డీఏ కూటమి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క అఫీషియల్గా కూడా మరి గవర్నమెంట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ప్రతి చోట పెట్టమని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 1వ వార్డు అధ్యక్షులు మనోజ్ గారు, అదేవిధంగా సెక్రటరీ అనిల్, అదే 2వ వార్డు నుంచి మరి బాబురాజు, మన అధ్యక్షులు తోట సురేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా 3వ వార్డుకి సంబంధించి 3వ వార్డుకి సంబంధించి యాత్ర శ్రీనివాసు, మిగిలిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల ఆధ్వర్యంలో ఈ యొక్క ఫోటో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క విజయాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క క్రీడీగా భావించకుండా బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా మరి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎన్ఐపీ కూడా తరపునే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలోనే నెరవేర్చే విధంగా మా నాయకులు మాకు చెప్పారు. ఆ విధంగా కింద స్థాయి కార్యకర్తలు అందరం కూడా యూత్గా చెప్పకుండా మరి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలైనా సరే పూర్తి స్థాయిలో మరి యొక్క సచివాలయం ద్వారా కానీ మున్సిపల్ ఆఫీసుల ద్వారా కానీ పూర్తి స్థాయిలో అధికారుల దృష్టి తీసుకెళ్లి వారి యొక్క సమస్య తీర్చడానికి అందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మరి మోడల్గా మరి భీమవరం నుంచి అదేవిధంగా పిఠాపురం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు భీమవరానికి పూర్తి స్థాయి మద్దతు తెలుపుతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆధ్వర్యంలో కూడా మరి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా లోకల్ వాడే భీమవరం వాడే అని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నాయకులందరికీ కూడా మరి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన శాసనసభ్యులు అంజబాబు గారు ఫోటోలు ఏర్పాటు చేయబడింది. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్లు అసలు వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్లు 3 గంటలకి ఇచ్చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని.
కాబట్టి ఇక నుంచి కూడా ప్రతి పని అలాగే ఇసుక ఫ్రీ కార్యక్రమం, ఉచిత కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ నెల 8వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ మన రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి, అలాగే మన రాష్ట్రం అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జన హృదయ నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు మండల కేంద్రమైన పాలకోడేరులో వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ నాయకులు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు, కొత్తపల్లి సుధీర్ రాజు, కోనదరాజు రంగరాజు, కోనదరాజు కృష్ణంరాజు, కోనదరాజు రామచంద్రరాజు, గాదిరాజు వెంకన్న, ఎస్కే రామరాజు, గొట్టుముక్కల సుబ్బరాజు, మామిడిశెట్టి లక్ష్మణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం గునుపూడి నల్లంవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజుబాబులకు ఘన సత్కారం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు, నివాళులర్పించిన నాయకులు. ఈ నెల 19 నుంచి 4 నెలల పాటు అరుణాచలం యాత్రకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు. భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.